చలివాగు వంతెన నిర్మాణంతో 10 గ్రామాలకు మార్గం సుగమమైనట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగుపై పునర్నిర్మాణమైన హైలెవెల్ వంతెనను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం 15 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 15,01,740 విలువ గల చెక్కులను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది జూలైలో కురిసిన భారీ వర్షాలకు టేకుమట్ల రాఘవరెడ్డిపేట మధ్యగల వంతెన కొట్టుకుపోగా వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలు పంపగా 4.70 కోట్లతో వంతెన పునర్నిర్మాణ పనులు అతి తక్కువ సమయంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సదరు గుత్తేదారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్, పులి తిరుపతి రెడ్డి, సంగీరావి, మార్కెట్ డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో గత సంవత్సరం జూలై 27వ తారీఖు రోజున 63 సెంటీమీటర్ల వర్షం పడి ఈ బ్రిడ్జి 2 పిల్లర్లు కూడా కుంగి రాకపోకలు ఏదైతే బంద్ కావడం వల్ల జమ్మికుంట నుంచి కరీంనగర్ జిల్లా నుంచి అదేవిధంగా ఈ టేకుమట్ల మండలంలోని 9 గ్రామాలు టేకుమట్ల వ్యాపారము దెబ్బతినడం, అనేక అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో పోయిన మేడారం జాతరప్పుడు కలెక్టర్ గారిని తీసుకొచ్చి కింద రింగ్ రోడ్ వేసి ఒక 4-5 నెలలు కింది నుంచి నడిచాం. అధిక వర్షాలతో తెగిపోవడం వల్ల మా సిఈ మోహన్ నాయక్ గారికి చెప్పి గత ప్రభుత్వంలో ఇది 2 కోట్లుంటే 5 కోట్ల రూపాయలకు మంజూరు తీసుకొని ఈ 5 కోట్ల రూపాయలతో సిఈ గారిని రిక్వెస్ట్ చేస్తే హోలీ పండుగ రోజు వచ్చి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు ఇద్దరిని కూడా తీసుకొచ్చి నేను ఆ యొక్క ఎస్విసి కన్స్ట్రక్షన్ వాళ్ళని మీరు ఈ కాంట్రాక్ట్ మీరైతేనే చేయగలుగుతారు, మీరు చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల హోలీ రోజు ఇక్కడికి వచ్చి సిఈ గారితో విజిట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణము ఏదైతే డే అండ్ నైట్ వర్షాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఈరోజు మళ్ళీ అధిక వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎస్విసి కన్స్ట్రక్షన్ రవీందర్ రెడ్డిని అదేవిధంగా వారి బృందాన్ని మరి అదేవిధంగా సిఈ మోహన్ నాయక్ గారిని వారి యొక్క బృందానికి మనస్ఫూర్తిగా ఈ టేకుమట్ల అదేవిధంగా మొగుళ్ళపల్లి ఈ కరీంనగర్ జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సరి అయినటువంటి సమయంలో ఇప్పుడు అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ మాకు ఎంత ఉత్సాహం ఉన్నా ప్రభుత్వానికి నిధులు తెచ్చే వాళ్ళమే తప్ప పనిచేసే వాళ్ళు అధికారులు అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్ చేయడం వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణము మరి అయిపోయింది. వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో మరి టేకుమట్ల బ్రిడ్జి కావడం చాలా సంతోషకరమని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కనబడతా ఉంది.